ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి అని లిఫ్ట్ ఇచ్చారో మీ బతుకులు బస్ స్టాండ్. లైంగిక దాడి పేరుతో అసలు ఈమె చాలా డేంజర్గా ఉన్నది ఈ వార్త, అందుకని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈమె అమ్మాయి అని మనం లిఫ్ట్ ఇచ్చిననుకో కథం లైంగికంగా బండి ఎక్కుతుంది. బండి ఎక్కిన తర్వాత లైంగిక నన్ను ఇబ్బందులకు గురి చేసిన పోయి పోలీసులు కేసు పెడుతుంది. వాళ్ళు కొద్దిగా ఆమె కూడా అయితే వాడు భయపడి డబ్బులు ఇస్తాడు, లేదంటే కొద్దిగా తెలికలు అయితే తిరగబడతాడు. కానీ ఇవి చేసే మోసాల కింద ఎంతోమంది బలైపోయినటువంటి సందర్భం ఉంది. అందుకోసమే లిఫ్ట్ ఇచ్చినా కూడా ఆగమైపోయేటువంటి నేపథ్యం ఉంది. అమ్మాయి అని లిఫ్ట్ ఇచ్చారో మీ బతుకు బస్ స్టాండ్ నుండి ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది. నిన్న అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. బంజారాహిల్స్లో బుధవారం నాడు ఇలాంటి కేసు ఒకటి తగిలింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే ఓ కార్ డ్రైవర్ మంగళవారం రాత్రి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు కారులో వెళ్తున్నాడు. చెక్ పోస్ట్ వద్ద ఓ మహిళ అతన్ని లిఫ్ట్ అడిగింది. సరేలే రాత్రిపూట లేడీస్ కదా అని లిఫ్ట్ ఇచ్చాడు. కొంత దూరం వెళ్ళగానే సదరు మహిళ బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టింది. తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే లైంగిక దాడికి పాల్పడ్డంటే పోలీసులు ఫిర్యాదు చేస్తానని బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో షాక్ గురైన ఆ కార్ డ్రైవరు అంతలోనే తేరుకొని కారు ఆపకుండా నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు కారును పోనిచ్చాడు. అక్కడున్న పోలీసులు సీన్ వివరించారు. సదరు మహిళను పోలీసులు వివరించగా ఆమె నయమ సుల్తానా 32గా తేలింది. ఆ మహిళ వద్ద లభించిన పుస్తకాల్లో కొన్ని ముఖ్యమైన పాత్రలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జూబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. సో ఎవరైనా సరే లిఫ్ట్ ఇచ్చే ముందు తస్మాత్ జాగ్రత్త అనేటువంటి వార్త కూడా ఈమె ఎంత ఘోరంగా ఉంది. ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం ఏ విధంగా మోసం చేస్తుంది. లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చినందుకు మానవత దృక్పథంతోనే మహిళ అని లేడీస్ అని అక్కడ ఉన్న చీకటి అని ఏదో సందర్భాన్ని ఉద్యోగరీత్యా అని ఏదో సందర్భాన్ని లిఫ్ట్ ఇస్తే ఆఖరికి వస్తే లైంగికంగా కూడా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే గతంలో ఆమె మీద 15 కేసులు ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.